క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకి, విశ్వాసులకి, అలాగే నా పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గత 2 వారాల నుంచి కూడా మనము ఉపవాస ప్రార్థన అనుభవాలను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన ఎవరు చేయాలి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు, కానీ ఆ ఉపవాసాలు దేవునికి ఇష్టంగా ఉంటున్నాయా, దేవునికి ఇష్టంగా ఉండట్లేదా అని ఆలోచన లేకుండా ఆచారక్రమంగా ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ శక్తిని పొందుకోలేకపోతూ ఉన్నారు, ఆ ఆశీర్వాదాలను అనుభవించలేకపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరము లెంట్ డేస్లు వస్తూ ఉంటాయి, ప్రతి సంవత్సరము ఉపవాస దినాలు వస్తూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఎందుకు మనము ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఉద్యోగాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగానే సంఘాలు ఉంటూ ఉన్నాయి, విశ్వాసులు ఉంటూ ఉన్నారు, సేవకులు కూడా ఉంటూ ఉన్నారు. ఏంటి, ఎక్కడ ఈ లోపం అనేది మనము పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరో మనకు విమర్శొద్దు, మనం ఎవరినో విమర్శించొద్దు, మనమే పరిశీలన చేసుకుందాం, మనమే పరీక్షించుకుందాం. నిజమే, ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఉపవాసం జరుపుతున్న వారు ఉన్నారు, ఉపవాసాలు ఉంటున్న వారు ఉన్నారు. 20-25 సంవత్సరాల నుంచి కూడా ఉపవాస దినాలు పాటిస్తున్న విశ్వాసులు సంఘాల్లో ఉంటూ ఉన్నారు. కానీ ఎందుకో ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఉండట్లేదు, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. కారణము, లోపం ఎక్కడో మనము పరీక్షించుకోవాలని ఒక సేవకుడిగా నేను వినయంగా, విధేయతగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ 40 దినాలు మనము ఉపవాసం ఉన్నప్పుడు, ఆ సరైన నియమాలు పాటించినప్పుడే ఆ ఆశీర్వాదము, ఆ అనుభవాన్ని మనము పొందుకోగలం. కొంతమంది ఉపవాసం ఉంటారు, అసలు మందిరానికే వెళ్ళరు. ఈరోజు నేను ఉపవాసం అంటాడు, డ్యూటీకి వెళ్తూ ఉంటాడు, వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు, వస్తారు, తింటారు, పడుకుంటారు. కనీసం ఇంట్లో కూడా మోకరించి ప్రార్థన చేసుకోరు, ఇంట్లో కూడా 1 గంట 10 నిమిషాలు బైబిల్ చదువుకోరు, మందిరానికి వెళ్ళరు. ఎందుకు ఆ ఉపవాసాలు? ఏంటి దాని వలన మనకు ప్రయోజనం? ఉపవాసం అంటే దేవుని దగ్గరగా నివసించటమే, దేవుని సన్నిధిలో నివసించటమే, దేవుణ్ణి ఆరాధించాల, దేవుణ్ణి స్తుతించాల, దేవుని మహిమపరచాల, దేవుని మనసు మన వైపు త్రిప్పుకోగలగాల ఆ ఉపవాస ప్రార్థన. ఇదిగో నా బిడ్డ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా కుమార్తె ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకుంటూ, తన హృదయాన్ని పిండుకుంటూ, కన్నీరు కారుస్తూ నా ప్రసన్నత కొరకు కనిపెడుతూ ఉంది. నేను ఆమె ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని ప్రభువు వారు మన వైపు చూడాలి, ప్రభువారిని మన వైపు త్రిప్పే ప్రార్థన కావాలి. ప్రభు మనల్ని దాటిపోకూడదు. ఈ 40 దినాలు ప్రార్థనల ద్వారా దేవుడు మన వైపు చూడాలి, మన ప్రార్థనల వైపు చూడాలి, మన సంఘాల వైపు చూడాలి, మన కుటుంబాల వైపు చూడాలి, మన బిడ్డల వైపు
దేవుని కనుదృష్టి ఉండాలి. అట్టి శక్తి కలిగిన ప్రార్థన మనం చేయాలని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో మనం గమనించినట్లయితే ఈ అనుభవాలు ఎలా ఉండాలంటే ఒక చిగురించి అనుభవం ఉండాల. ఈ ఉపవాస ప్రార్థనలలో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ కాలంలో ప్రతి చెట్టు కూడా తన ఆకులు రాల్చుకుంటాయి. మీరు గమనించండి, వేప చెట్టు కానీ కొన్ని చెట్లు ఆకులు ఈ కాలంలో ఈ దినాల్లో రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత మళ్ళా క్రొత్త చిగురు వస్తుంది, క్రొత్త ఆకులు వస్తాయి. ఆ చెట్టు అనుభవం అంటే ఆకులు రాలిపోయే అనుభవం అన్నమాట. ఈ ఉపవాస ప్రార్థనలు ఆ చెట్టు ఎలాగో ఆ పాత ఆకులను రాల్చబడి క్రొత్త చిగురు ఎలా వస్తుందో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మన దేవునికి ఆయాసకరమైన ఏదైనా ఉంటే అవి రాల్చబడాలి, క్రొత్త చిగురు రావాలి, కొత్త ఆధ్యాత్మిక అనుభవాలు రావాలి, పాత అలవాట్లు పోయి క్రొత్త జీవితము, క్రొత్త మనసు, క్రొత్త మార్గంలో పయనించాలి. అదే లెంట్ డేస్. ఒకటి దేవుని బిడ్డలారా, చిగురించే అనుభవంలోకి రావాలి ఆధ్యాత్మిక జీవితాలు. పాత అలవాట్లు రాలిపోవాలి, పాత జీవితం రాలిపోవాలి. క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, క్రొత్త మనసు, క్రొత్త జీవితం పొందుకోవాలి. మొదటిది ఈ డేస్లో. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ డేస్లో ఉపవాసాలు ఉండి ఈస్టర్ రోజు లేదు ముందు రోజు అయినా సరే ఒక నూతన తీర్మానం చేసుకుని బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. వారు తప్పకుండా ఉపవాసం ఉండాలి 40 దినాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే బాప్తిసం తీసుకుంటే యవన బిడ్డలకి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదో ఆ రోజు వెళ్ళి అందరు తీసుకుంటున్నారని నువ్వు తీసుకోవటం కాదు. ఈ 40 దినాలు అసలు సత్యమేంటి, వాస్తవం ఏంటి, యేసుప్రభు దగ్గరికి వచ్చినందువలన, బాప్తిసం తీసుకున్నందువలన నా జీవితంలో ఏంటి ప్రయోజనం అని తెలుసుకొని తీసుకోవాలా. ఆమె తీసుకుంటుందని నువ్వు తీసుకోవటం కాదు, ఆయన తీసుకుంటున్నాడని నేను తీసుకోవటం కాదు. ఈ 40 దినాల్లో నువ్వు మందిరానికి వెళ్ళాలి. అలాగని కాలేజీలు పోగొట్టి వెళ్ళమని నేను చెప్పను. ఉదయం 5 గంటల నుంచి ప్రార్థన జరుగుతుంది ప్రతి మందిరాల్లో. ఉదయకాలం లేయండి, ప్రార్థనకి వెళ్ళండి, ప్రభువుని అడగండి, అయ్యా నా యవన జీవితాన్ని నీకు సమర్పించాలనుకుంటున్నాను, నా యవన కాలంలో నీ కాడి మోయాలనుకుంటున్నానయ్యా, బాప్తిసం తీసుకొని నా పాత జీవితాన్ని నీటిలో సమాధి చేసి ఒక కొత్త జీవితం జీవించాలని నేను తీర్మానం కలిగి ఉన్నానయ్యా, నాతో నువ్వు వాక్యం ద్వారా మాట్లాడి నన్ను సరిచేయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎవరో తల్లిదండ్రులు చెప్పారంటే నువ్వు బాప్తిసంలో తీసుకోవటం క్రమం కాదు. నీలో ఒక క్రొత్త వ్యక్తి జన్మించాలి. నీ పాత జీవితాన్ని నీటిలో సమాధి చేసి ఒక క్రొత్త వ్యక్తిగా నువ్వు సమాజంలోకి, సంఘంలోకి రావాలి. అంటే ఈ 40 దినాలు నువ్వేమవ్వాలంటే సిద్ధపడాలా. ఈ 40 దినాలు నువ్వు ప్రార్థనా జీవితంలో ఉండాలా. ఈ 40 దినాలు నీవు వాక్యంలో ఎదగాల, సత్యాన్ని తెలుసుకోవాలా. నీ కొరకు ప్రభువుల వారు ఎన్ని శ్రమలు పడ్డాడు, ప్రభువుల వారు ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని గాయాలు పొందాడు, రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. నా కొరకు ఆయన త్యాగమయ్యాడు, యాగమయ్యాడని నువ్వు తెలుసుకొని బాప్తిసం తీసుకుంటే కడవరకు నిలబడతావు. లేదంటే ఒక 6 నెలలు అయిన తర్వాత మళ్ళా లోకంలో పడిపోతావు. కాబట్టి ఈ 40 దినాలు నువ్వు సిద్ధపరచుకునే దినాలు ఇవి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకునే దినాలు ఈ ఉపవాస దినాలు. నువ్వు బలం పొందుకున్నావు అనుకో, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు సత్యం తెలుసుకున్నావు కాబట్టి సత్యమందు నువ్వు కట్టబడతావు,
సత్యమందు నువ్వు స్థిరపరచబడతావు, నువ్వు కదల్చబడవు. కాబట్టి బాప్తిసాలకు సిద్ధపడుతున్నా ప్రియ దైవ జనాంగమా, నువ్వు వాక్యములు 40 దినాలు నువ్వు బలపడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఒక తీర్మానం చేసుకొని నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని ఏదో అందరు తీసుకుంటున్నారులే, పండగ రోజు నేను తీసుకోవాలని తీసుకుంటే అది నీ జీవితంలో దండగే, నీకు ఉపయోగం లేదు. కాబట్టి తెలుసుకోవాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక 2-3 వ్యక్తులు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ 40 దినాల్లో బైబిల్ చదవాలా, ఈ 40 దినాలు ప్రార్థన చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి. అపోస్తుల కార్యగ్రంథములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథములు 8వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక నపుంసకుడైనటువంటి ఒక అధికారి, ఒక రాణి క్రింద ధనాగారం మీద అధికారిగా ఉన్న ఒక వ్యక్తి, దేవుడు తెలుసు, ప్రార్థన తెలుసు, మందిరం తెలుసు, కానీ అతనికి ఏం లేదంటే బాప్తిసం లేదు. మీరు ఆ 8వ అధ్యాయం మీరు చదువుకోండి. ఆయన యెరూషలేముకి రథం మీద వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళాడు, ప్రార్థనలో పాల్గొన్నాడు, ఆరాధనలో పాల్గొన్నాడు. తిరిగి మళ్ళీ తన దేశానికి వస్తూ ఉన్నాడు రథం మీద కూర్చొని. మళ్ళా బైబిల్ చదువుతూ ఉన్నాడు, ఖాళీగా రావట్లేదు, బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. ఆరాధనకి వెళ్ళాడు, బైబిల్ చదువుకుంటా ఉన్నాడు, దేవుల్లో ఉన్నాడు. కానీ అతనికి బైబిల్ అర్థం అవ్వట్లేదు, చదువుతున్నది ఏదో అర్థం అవ్వట్లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా యేసు ప్రభు వారు తల దించుకొని తల వంచుకొని నీ కొరకు నా కొరకు గాయపరచబడుతున్న శ్రేష్టమైన అనుభవాల అధ్యాయంలో రాయబడ్డాయి. కానీ ఆ వధించబడిన గొర్రెపిల్ల ఎవరు, ఆ గాయపరచబడిన వ్యక్తి ఎవరు, ఎవరి కొరకు గాయపరచబడ్డాడో, ఎందుకు రక్తం చిందించాడో తెలియట్లేదు. అప్పుడు దేవుని ఆత్మ స్వార్థికుడైనటువంటి ఫిలిప్తో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు ఆ మార్గంలో రథం మీద వెళ్తున్న వ్యక్తిని నువ్వు త్వరగా వెళ్ళి కలుసుకో, అతని వాక్యం చెప్పు, అతన్ని సిద్ధపరచు, బాప్తిసం. అంతేగాని వాక్యం చెప్పకుండా నువ్వు బాప్తిసం ఇవ్వకూడదు, బాప్తిసం తీసుకోకూడదు, సిద్ధపరచాల. ఈ 40 దినాలు శ్రమల దినాలంటే నువ్వు శ్రమ పట్టడం కాదు, నీ కొరకు శ్రమపడిన ఆ యేసు ప్రభు వారి ఆ శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఆ సిలువను నువ్వు చూడాలా. అందుకే ఈ లెంటి డేస్లు ఎక్కడ చూసినా సిలువ పాటలు, సిలువ మాటలు, సిలువ వర్తమానాలే. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మంచి మాట ఉంది, సిలువను చూచూ కొలది శిల సమానమైనటువంటి ఈ హృదయం అంట కరిగి నీరైపోయిందంట. అంటే నీవు ఆ సిలువ శ్రమలను ధ్యానం చేయాల, ఆ సిలువ శ్రమలను నువ్వు వినాలి, తెలుసుకోవాలి, నీ కఠిన హృదయం కరిగించబడాలి, నీ జీవితం మార్చబడాలి. అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటే దేవుని ఆశీర్వాదం, దీవెన పొందుకుంటావు. కాబట్టి బాప్తిసానికి సిద్ధపడుతున్న వారు తప్పక ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలి, ఉపవాసాలు ఉండాలి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు ఫిలిప్ వెళ్ళాడు, అయ్యా రథమాపు, నువ్వు చదువుతున్న వాక్యం ఏంటో నీకు తెలుస్తుందా? అప్పుడు ఆయన అంటాడు, ఎవరు నాకు బోధించకపోతే నాకు ఎలా తెలుస్తుంది, నాకెవరో మార్గం చూపించకపోతే నేను ఎలా తెలుసుకుంటాను అని రథమాపి ఆ ఫిలిపును రథం మీద ఎక్కి కూర్చోబెట్టుకొని దేవుని బోధను, దేవుని మాటలను తెలియపరుచుకున్నాడు. అందుకే యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు తన శిష్యులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ఇదిగో ఈ 40 దినాల్లో ఆయన జనన మరణ పునరుద్ధానం అనే ఆ సువార్తను తెలుసుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, ఆ బోధ వినాలి. నీ జీవితం మార్చబడిన తర్వాత ఒక తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకోవాలి. ఇదిగో
ఆ ఫిలిప్ చెప్పిన మాటలు విన్నాడు, తన జీవితాన్ని ఆ వాక్యాన్ని తెలుసుకున్నాడు, ఒక తీర్మానానికి వచ్చాడు. నేను బాప్తిసం తీసుకోవాలని ఇప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీళ్ళు ఇక్కడున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉన్నదా, దయచేసి నాకు బాప్తిసం ఇవ్వమని ఫిలిప్ను అడుగుతూ ఉన్నాడు ఈ అధికారి. ఎమ్మటే రథం ఆపారు, 2 నీళ్ళలో దిగారు, బాప్తిసం ఇచ్చారు. ఆ జ్యోతుల్లోకి ఫిలిప్ కొనిపోబడ్డాడు పరమునకు, ఆకాశమునకు. నపుంసకుడైన అధికారి సంతోషించుచు తన ఇంటికి వెళ్ళినని బైబిల్ రాయబడి ఉంది. అంటే నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, వాక్యం తెలుసుకోకుండా, వాక్య మర్మాలు తెలుసుకోకుండా, ప్రభువారు నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు పునరుద్ధారుడయ్యాడు, నీ కొరకు రాబోతూ ఉన్నాడు అని సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా బాప్తిసం తీసుకుంటే మళ్ళా నువ్వు పడిపోతావు, మళ్ళా లోకంలో కలిసిపోతావు. కాబట్టి బాప్తిసానికి సిద్ధపడుతున్న వారు తప్పక ఉపవాసం ఉండాలి, తప్పక ఈ 40 దినాలు బైబిల్ చదవాలి, వాక్యం వినాలి. జీవితాలు మార్చబడిన తర్వాత ఓ తీర్మానం కలిగి బాప్తిసం తీసుకుంటే నీకు ఆశీర్వాదము, దీవెనను ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే మరొక వ్యక్తిని కూడా మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఎవరంటే సౌలు. అపోస్తుల కార్యగ్రంథములు 9వ అధ్యాయము మీరు చదువుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన ధర్మశాస్త్రం తెలిసినవాడు, గమాలియేలు పాదముల దగ్గర విద్య నేర్చుకున్నవాడు. కాకపోతే యేసు ప్రభువుని ఆయన దేవుడిగా అంగీకరించట్లేదు. యెహోవా మాత్రమే, తండ్రి మాత్రమే దేవుడని బోధ విన్నవాడు, ఆ బోధను నమ్మినవాడు. ఆ బోధ కొరకు ఎవరినైనా చంపుతున్నాడు. ఆ బోధ కొరకు అనేకులు హింసిస్తూ ఉన్నాడు. సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. అనేక మందిని చంపుతూ ఉన్నాడు, స్త్రీలను చంపుతూ ఉన్నాడు, సంఘాన్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు. ఆదిమ సంఘాన్ని అధికారం తీసుకొని ప్రజలను చంపడానికి దమస్కో మార్గంలో ప్రయాణమై వస్తూ ఉన్నాడు. దమస్కో మార్గంలో యేసు ప్రభులు వారు దమస్కో మార్గంలో సౌలును దర్శించాడు. ఎప్పుడైతే సౌలును దర్శించాడో పడిపోయాడు. సౌలు పడిపోయాడు, కళ్ళు కనపడట్లేదు. అడుగుతూ ఉన్నాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుతున్నావు అన్నప్పుడు నువ్వెవడవయ్యా అన్నాడు. నీవు హింసించుతున్నా యేసును నేనే అన్నాడు. దేవుడు కళ్ళు కనపడకి గుడ్డి స్థితిలోకి వెళ్ళిపోయాడు. పొరలు అడ్డొచ్చేసినాయి, అతిశయ పొరలు, జ్ఞానవంతులనే పొరలు, బలవంతులనే పొరలు. దేవుడు కనపడట్లేదు, సేవకులు కనపడట్లేదు, సంఘం కనపడట్లేదు, ఎవరు కనపడట్లేదు. గుడ్డివాడైపోయాడు. ఇదిగో ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంటిలో చేర్చబడ్డాడు. 3 దినాలు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు అననీయాతో మాట్లాడుతూ ఉన్నాడు. అననీయా, ఇదిగో ఆ తిన్నననే మార్గంలో ఇదిగో తార్సువాడైనటువంటి సౌలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేసి, అతని కొరకు ప్రార్థన చేసి, అతను నా పరిచర్య కొరకు అభిషేకించు. నిజంగా ఎప్పుడైతే ప్రభువారు అననీయతో మాట్లాడినాడో, అననీయ అంటున్నాడు, అయ్యా యెరూషలేములో నీ నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరినీ హింసించిన వ్యక్తి ఇక్కడ కూడా హింసించడానికి వచ్చిన వ్యక్తి అయ్యా అన్నాడు. ప్రభు అంటున్నాడు, నాకు తెలుసు, నువ్వు వెళ్ళు, అతనికి నేను ఏర్పాటు చేసుకోబోయే సాధనం అతను, నా చేతులు అతను ఒక పాత్రగా వాడుకోబోతూ ఉన్నాను, రాజుల ఎదుట అతను నిలబడబోతూ ఉన్నాను, నిలబెట్టుకోబోతున్నాను, నా కొరకు ఎన్నో శ్రమలు భరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా సిద్ధపడుతున్నాడు, బాప్తిసం ద్వారా సిద్ధపడుతున్నాడు. అలాగే అతిశయ పొరలు రాలిపోయాయి. అననీయ వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత
ఇప్పుడు చూపు పొందుకున్నాడు, ఆహారం పుచ్చుకున్నాడు, బలం పొందుకున్నాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడని రాజుల ఎదుట ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ 40 దినాలు నీవు కూడా యేసు ప్రభు వారి ఆ శిలువ శ్రమలను ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంగా నీవు కూడా సౌలు పౌలుగా ఏ రీతిగా మార్చబడ్డాడో నీవు నేను మనమందరం కూడా ఈ 40 దినాల్లో మార్చబడాలి. మన మనసులు మార్చబడాలి, మన జీవితాలు మార్చబడాలి. ప్రభు కొరకు మనము సాక్షులుగా నిలబడి సర్వలోకానికి ఆయన సువార్తను మనం తీసుకువెళ్ళవలసిన భారము నీ మీద నా మీద ఉన్నది. అందుకొరకే 2000 సంవత్సరం క్రితం ప్రభువు వారు సిలువలో మరణించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన సమాధిలో లేడు, కానీ నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. త్వరలో నీ కొరకు నా కొరకు రాబోతూ ఉన్నాడు. ఈ శ్రమల దినాల ధ్యాన కూడికలో మన జీవితాలు మార్చబడాలి. సౌలు పౌలుగా మార్చబడి ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో నీవు కూడా అట్టి సిద్ధపాటు కలిగి ఉండాలని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బాప్తిస్తాల కొరకు సిద్ధపడుతున్న ప్రియ దైవ జనాంగమా, వాక్యానుసారమైన బాప్తిస్తాలు తీసుకోండి. బాప్తిసం తీసుకుని వెంబడే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మరలా నువ్వు లోకంలో పడిపోతే ఆ వరాన్ని పోగొట్టుకుంటావు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. కానీ నిన్ను సిద్ధపరచుకుంటూ, నిన్ను బలపరుచుకుంటూ, నిన్ను నల్లగొట్టుకుంటూ, నీవు ప్రభు కొరకు సిద్ధపరచు, ఆత్మను విడిచిపోకుండా ఆత్మ వరాలతో నింపబడి ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామంది వివాహాలు ఎప్పుడు బాప్తిస్తాలు తీసుకుంటారు, ఏమీ తెలియదు కాబట్టి వారు గుళ్ళకి మందిరాలకు రావట్లేదు, ప్రభుని ఆరాధించలేకపోతూ ఉన్నారు. వాక్యాన్ని తెలుసుకుని బాప్తిసం తీసుకుని వారు కడవరకు నిలబడతారు. ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా మందిరాలకు వెళ్తూ ఉంటే, ఇంకా ఎవరైనా బాప్తిసాలు తీసుకోకుండా జీవిస్తూ ఉంటే, ఇంకా బాప్తిస్పు అనుభవాన్ని లేకుండా బ్రతుకుతూ ఉంటే, ఇంకా బల్లారాధన అనుభవం, ఆయన రక్త మాంసాల అనుభవం లేకుండా ఇంకా జీవిస్తూ బాప్తిస్తాలను వాయిదా వేసుకుంటూ ఉంటే, నీ కొరకు ఈ వాక్యం ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీతోనే దేవుడు సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో దాటిపోయాయి. 40-50 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా బాప్తిసం తీసుకోకుండా నేను క్రైస్తవులని చెప్పుకుంటున్నావేమో. తమ్ముడు, నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 40 దినాలు నువ్వు సిద్ధపడు. ఈ 40 దినాలు నువ్వు బాప్తిసానికి సిద్ధపడు, ప్రార్థన జీవితం ద్వారా సిద్ధపడు, వాక్యం ద్వారా సిద్ధపడు. బాప్తిసం తీసుకో, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం కూడా మీరు చదివితే, దానియేలు కూడా దర్శనం పొందుకోవటానికి, దానియేలు కూడా జరగబో విషయాలు తెలుసుకోవటానికి దానియేలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన అనుభవం దానియేలు జీవితంలో ఉంది కాబట్టే దానియేలు దేవునికి బహుప్రియుడని పిలువబడ్డాడు. జరగబోతున్న విషయాలు ముందుగానే దేవుడు దానియేలుకు తెలియపరిచాడు. దేవుడు దానియేలును వాడుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ ఎవరు బిడ్డా, నిన్ను కూడా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్ను కూడా సంఘంలో నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. నీ ద్వారా కూడా కొన్ని ఆత్మలు సంపాదించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే పిలుస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. తమ్ముడు, చెల్లి, ఇంకా నాకు వయసు రాలేదనుకుంటున్నావేమో. వివాహానికి వయసు వచ్చింది కానీ బాప్తిస్తానికి వయసు రాలేదని అనుకుంటున్నావేమో. డిగ్రీలు పూర్తయిపోతూ ఉన్నాయి, చదువులు పూర్తయిపోతూ ఉన్నాయి, నాకు ఇంకా బాప్తిస్తానికి వయసు రాలేదనుకొని నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావేమో. నీ సమయాన్ని, నీ వయసుని వ్యర్థపరుచుకుంటున్నావేమో.
ఒక ఆలోచన చేసుకో, ఒక తీర్మానానికి రా. అవునయ్యా, నిజమే నాయనా, ఇది ఇన్ని సంవత్సరాలు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నా చదువు అంతట్లో, నా వివాహం అంతట్లో, నా జీవితాలన్నిట్లో నన్ను ఎన్నో మేలుకరమైన అనుభవాల్లో నన్ను నడిపించావయ్యా. దీవెనకరమైన మార్గాల్లోనూ నన్ను నడిపించావు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు బాప్తిసం తీసుకోకుండా నాయన నన్ను నేను మోసపరుచుకుంటున్నాను, నన్ను నేను సమర్థించుకుంటున్నాను. ఏదో కారణాలు చెప్పుకొని ఎవరి మీదో నిందలు చేసుకుంటూ ఎవరి మీదనో ఆ నెపాన్ని నెడుతూ బాప్తిసం లేకుండా బ్రతుకుతున్నావేమో. ఒక తీర్మానం చేసుకో తమ్ముడు, బాప్తిసం తీసుకో, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకో, బలలో చేయి వెయ్యి. రేపు అంత్యదినమందు ఆయన వచ్చినప్పుడు ఆ ఎత్తబడి వధువు సంఘంలో నువ్వు ఉండాలి అని అంటే బాప్తిసం ఉండాలి, బలారాధన అనుభవం ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. తలలు వంచండి. ఒక మాట ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేసుకోరు. అవునయ్యా, ఇదిగో నీ సిలువ శ్రమలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకా నా కఠిన హృదయం కరగలేని అనుభవాల్లో ఇప్పటి వరకు బ్రతికానయ్యా. నా కొరకు ఎవ్వరు కూడా గాయపరచబడలేదయ్యా. నా కొరకు ఎవ్వరు రక్తం చిందించలేదు. నా కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టలేదు నాయన. పాపినైనా నన్ను నీకు దూరంగా జీవిస్తున్న నా కొరకు నీ విలువైన రక్తాన్ని చిందించి నీ విలువైన ప్రాణాన్ని నా కొరకు అర్పించావు నాయన. ఇదిగో ఈ శ్రమల దినాల ప్రార్థన కూడికలలో ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నానయ్యా. నీ కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటూ ఉన్నాను. నన్ను సిద్ధపరిచి, నన్ను బలపరిచి, బాప్తిస్మనే ఆ నూతన జన్మానుభవాన్ని నా జీవితంలో జరిగించు నాయనా అని ప్రార్థన చేసుకోమా. బాప్తిస్తానికి సిద్ధపడు. దేవుడి కుటుంబాన్ని దీవిస్తాడు. సౌలును పౌలుగా మార్చుకొని వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడమ్మా. ప్రార్థన చేసుకో. ఇంకెన్ని సంవత్సరాలు వాయిదా వేస్తావు? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో దాటిపోతూ ఉన్నాయి. ఎన్నో లెంట్ డేస్లు దాటిపోతూ ఉన్నాయి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్లు దాటిపోతూ ఉన్నాయి. ఇక వాయిదా వేయద్దు. లోబడిపో. తీర్మానం చేసుకో. బాప్తిసం తీసుకో. దేవుడిని దీవించునుగాక. పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు అయ్యా. వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా నీకు దూరంగా జీవిస్తూ ఉంటే, నీ సన్నిధికి దూరంగా జీవిస్తూ ఉంటే, నీ వాక్యానికి దూరంగా జీవిస్తూ ఉంటే, బాప్తిసానికి దూరంగా జీవిస్తూ ఉంటే, బలకు దూరంగా జీవిస్తూ ఉంటే, ఓ తీర్మానం చేసుకుంటే కృపను అనుగ్రహించండి. తీర్మానం చేసిన వారిని బలపరచండి. వారి జీవితాలు మార్చండి. వారి కుటుంబాలు కట్టండి. వారికి ఉన్న వేదనలు, బాధలు తొలగించండి. బలహీనతలోంచి విడుదల దయచేయండి. మీ సిలువ రక్తం ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించండి. మీ గాయపడిన హస్తం ప్రతి ఒక్కరి మీద ఉంచినైనా ఒక అద్భుతాల జీవితాల్లో కుటుంబాలు జరిగించండి. ఒక ఆశ్చర్యకార్యం వారి జీవితాల్లో జరిగించండి. ఒక మేలుకరమైన దీవెన వారికి అనుగ్రహించమని, మీరు ఘనత పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, వాక్యం వింటున్న ప్రియ బిడలకి, సంఘానికి, లోకంలోని సకల పరిశుద్ధులకు, అలాగే వాక్యాన్ని స్పార్థన చేసినటువంటి ప్రియ తల్లిగారు కృపమ్మ గారికి, వారి బిడలకి, వారు చేస్తున్న పరిచర్యలకు సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలయ్యా. ప్రైజ్ లార్డ్.